హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మా విలేజ్ అనమాట. మా విలేజ్లో ఒక చిన్న నర్సరీ ఉంది. ఈరోజు అయితే నేను మా తొట్టి గ్యాంగ్తో కలిసి నర్సరీకి వెళ్ళాము. అక్కడ ఎలాంటి మొక్కలు ఉన్నాయో, మేము ఎలాంటి మొక్కలు తీసుకొచ్చామో చూద్దాము. అక్కడ ఏమేమి చేసామన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఆ వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే స్టార్టింగ్ అనమాట, మేము నర్సరీకి వెళ్ళే దారి. మా ముందే గొర్రెలు వెళ్తున్నాయి. ఇటు సైడు వాటర్ ట్యాంక్ ఉంది కదా, వాటర్ ట్యాంక్ పక్కన పోలీస్ స్టేషన్ కూడా ఉంది. మాకు దగ్గరలోనే ఉంటుంది పోలీస్ స్టేషన్. ఈ విధంగా ఇక్కడ నుంచి వెళ్ళాలి. చూడండి చుట్టుపక్కల చుట్టూ రోడ్డుకి రెండు సైడ్లో ఎంత బాగున్నాయి కదా చెట్లు అయితే. ఇటు లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇది కోర్టు అన్నమాట. పాతది, ఒకప్పుడు అది కోర్టు, ఇప్పుడైతే మూసేశారు. అది ఎందుకు మూసారు అన్నది నాకు కూడా తెలీదు. ఇదైతే ఒక ఆఫీసు. చూడండి దాని చుట్టూ కూడా మొక్కలు చాలా బాగా పెట్టారు. ఇది కోర్టు. చూడండి లోపలికి వెళ్ళనివ్వరు. మంచి మంచి మొక్కలు అయితే పెట్టుకున్నారు చుట్టూ. చాలా అందంగా ఉంది చూడడానికి అయితే. ఇప్పుడు వర్షాలు పడుతున్న కొద్దీ మొక్కలు అయితే చాలా బాగున్నాయి. ఇలా గొర్రెల వెంబడి మేమైతే వెళ్తున్నాము. ఇటు సైడ్ కూడా ఒక ఆఫీస్ ఉంది. చూడండి వాతావరణం ఎంత బాగుంది కదా ఇక్కడ. మనం ఇలా స్ట్రేట్గా గేట్ కనిపిస్తుంది కదా, అదే నర్సరీ అన్నమాట. లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలంటే, లోపలికి వెళ్ళాలంటే ఎవరైనా అడగాలి, కానీ ఇక్కడ ఎవరు లేరు. అటు ఇటు చూసి డోర్ అయితే మేమే ఓపెన్ చేసుకున్నాము. చూడండి డోర్ ఓపెన్ అవ్వట్లేదు. లోపలికి అనేసాము, అది బయటికి లాగాలి. మాకు తెలియక లోపలికి ఎన్నిసార్లు నొక్కినా పోలేదు. బయటకు అన్న తర్వాత వచ్చింది. చూడండి ఇదే నర్సరీ. చూసి నవ్వకండి, చిన్నగా ఉంటుంది అలా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే మొక్కలు అన్నమాట. అంత గడ్డి మొలిచింది నర్సరీలో. ఎవరు లేరు, చూద్దామని వెళ్ళినాం. ఇవి మొక్కలు, ఇవన్నీ స్టార్టింగ్లో ఇంటి ముందు షోకేస్కి పెట్టుకుంటారు కదా, ఇవన్నీ అవే మొక్కలు అన్నమాట. ఇది సరస్వతి మొక్క అంటారు కదా, ఇవన్నీ అవే. సరస్వతి ఆకు మొక్క. ఇవన్నీ ఇంటి ముందు షోకేస్కి పెట్టుకోవడానికి. చూడండి ఇవన్నీ సీతాఫలం మొక్కలు. ఇక్కడ నుంచి ఆ లైన్ మొత్తం సీతాఫలం మొక్కలే ఉన్నాయి. ఇందులో ఏమో పెట్టారు కానీ ఇంకా అవేంటి ఏం మొలకెత్తలేదు. ఇక్కడ చిన్న చిన్న గులాబీ మొక్కలు అయితే పెట్టారు. ఇవన్నీ గులాబీ మండలు, ఇప్పుడే కొంచెం కొంచెం చిగురిస్తున్నాయి అవి. ఇవన్నీ మల్లె మొక్కలు. ఇక్కడ లాస్ట్లో ఉన్నాయి, ఇవి ఇంటి ముందు పెట్టుకోవడానికి షోకేస్ అన్నమాట. ఇవి కూడా ఇంటి ముందు పూలు పూస్తాయి కదా వైట్ కలర్లో, ఆ మొక్కలు అనమాట. ఇందులో అల్లనేరేడు విత్తనాలు వేశారు. ఇప్పుడే మొలుస్తున్నాయి అల్లనేరేడు మొక్కలు. లాస్ట్లో వేరే ఉన్నాయి. ఇవి గన్నేరు మొక్కలు. ఇవన్నీ ఈ లైన్ మొత్తం గన్నేరు మొక్కలే ఉన్నాయి. ఇవన్నీ మందారం అన్నమాట. ఇవన్నీ తెల్ల మందారం, వైట్గా పూస్తాయి కదా అవి తెల్ల మందారం. ఇవన్నీ గులాబీ మొక్కలు. మరి ఇవి ఏ కలర్లో ఉంటాయో నాకు కూడా తెలీదు. గులాబీ మొక్కలు ఇవన్నీ. ఇవైతే వీటిని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఈ లైన్ మొత్తం ఇవే ఉన్నాయి. ఈ లైన్లో మొత్తం గానుగ మొక్కలు అన్నమాట. ఇవన్నీ గానుగ చెట్లు. మళ్ళీ ఈ లైన్లో ఇలాంటివి ఉన్నాయి, కానీ పేరు మాత్రం దీనికి వేరే ఉంది, దానికి వేరే ఉంది. చూడండి గుల్మోహరాట అంటే ఏంటో నాకు కూడా తెలీదు. చూడండి జామ చెట్టు కూడా ఉంది, దానికి కాయలు కాసాయి. వెళ్ళేటప్పుడు తెంపుకోవాలి మొక్కలన్నీ చూసిన తర్వాత. చూడండి వీటికి బోర్డ్స్ కూడా పెట్టారు గానుగా. ఈ సీషన్ ఫీనియన్ అంట. ఇది గులాబీ మొక్కలు.
మందారం, గన్నేరు చూడండి అన్నిటికి పెట్టారు. ఈ సైడు ఈ వేప మొక్కలు అన్నమాట. వేప మొక్కలు ఇవన్నీ మందారం. ఇది ఎర్ర మందారం మొక్కలు. ఇందాక చూసినవేమో తెల్లవి. ఇలా పెద్ద సైజు ఇవన్నీ ఏం చెట్లు నాకు కూడా తెలియదు. ఇంటి ముందు మామూలుగా పెట్టుకుంటారు కదా అవి. ఇవైతే చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా పెద్దగా అయిపోయి ఉన్నాయి. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఇవన్నీ చాలా పెద్దగా అయిపోయి ఉన్నాయి. ఎవరు తీసుకెళ్ళట్లేదో ఏమో తెలియదు కానీ ఇవైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయి మొక్కలు, పెద్దగా అయిపోయాయి. ఇక్కడ ఆవు కూడా గడ్డి తింటుంది మంచిగా. ఇవి చూడండి, ఇవి కూడా గానుగ మొక్కలే ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఎక్కువ మొక్కలు ఏం లేవు, మామూలుగా అన్నీ చాలా తక్కువ మొక్కలు ఉన్నాయి. పండ్ల మొక్కలు అవి ఏం లేవు ఎక్కువ. ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది. చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము మంచి మంచి మొక్కలు ఉంటాయేమో తెచ్చుకోవాలని, కానీ ఎక్కువ ఏం లేవు. ఇక్కడ జామకాయ ఉంది ఒకటి, దీన్ని అయితే తెంపేసుకుందాం ఇప్పుడు. చాలా పైకి ఉంది, అందట్లేదు. మొత్తానికైతే తెంపేసుకున్నాను. ఇది ఎక్కువ ఇంకా పండలేదు కానీ మామూలుగా ఉంది. చూడండి అక్కడొకటి ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు కాయలు. ఇక్కడ ఇంకోటి ఉంది. అంతా తిరిగి జామకాయలు తినేసిన తర్వాత లాస్ట్కి అయితే ఈ మొక్కలు సెలెక్ట్ చేసుకున్నాం అందరం కలిసి. ఒక మందార, ఒక గులాబీ, ఒక మునగ చెట్టు, మూడేమో ఏదో వైట్ కలర్లో పూస్తాయంట పువ్వులు, అవైతే సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి మా వాళ్ళు పట్టుకొని వెళ్తున్నారు. ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము అన్ని రకాల మొక్కలు ఉంటాయి కావచ్చు అని, కానీ ఎక్కువ ఏం లేవు. చాలా చిన్న నర్సరీ, కొన్ని మొక్కలు మాత్రమే ఉన్నాయి. ఈసారి ఎక్కువ ఏం లేవంట. ఇక వెళ్ళేటప్పుడు గేట్ కూడా వేసేసి వెళ్ళాము మొత్తానికి. మళ్ళీ గొర్రెలు, ఆవులు అవి అన్నీ లోపలికి వెళ్ళి మొక్కలన్నీ తినేస్తాయి కదా, అందుకే గేట్ కూడా వేసి వెళ్ళిపోయాము. ఇక చూసారు కదా, ఇదే మా నర్సరీ అన్నమాట, చిన్నది. మళ్ళీ అంత దూరం వెళ్ళాలి మనం. మా వాళ్ళు చూడండి మనిషికి 2 మొక్కలు అయితే చేతిలో పట్టుకొని వెళ్తున్నారు. ఈ వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇది మండల ప్రజా పరిషత్ అంట. లోపల చాలా మొక్కలు అయితే ఉన్నాయి, ఇందులో కనిపించట్లేదు కానీ ఆ పూలు అయితే చాలా అందంగా ఉన్నాయి. అవి తెచ్చుకుంటే బాగుండు అనిపించింది కానీ లోపలికి గేట్ వేశారనమాట, లోపలికి వెళ్ళనివ్వరు. చూసారు కదండి, ఇది మా ఊరు. మా ఊరు కనుక మీకు నచ్చినట్లయితే, మా చిన్న నర్సరీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.